ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథలో పరమహంస గారు యోగానంద గారి యొక్క జీవిత విశేషాలు, ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. అందులో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ భారతదేశంలోను, అలాగే ఆయన అమెరికా వెళ్ళాక అక్కడ, మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం, మళ్ళీ అమెరికాకి వెళ్ళడం, ఈ మధ్యన జరిగిన అన్ని విశేషాల గురించి చెప్పుకున్నాం. అలాగే ఆయన అక్కడ అమెరికాలో ఒక ఆశ్రమాన్ని స్థాపించాలనుకున్నారు కదండి. అది వాళ్ళ యొక్క శిష్యుల ద్వారా ఆ! కాలిఫోర్నియాలోని ఎన్సినిటస్‌లో ఒక ఆశ్రమాన్ని స్థాపించడం గూడా జరిగింది. అక్కడ విశేషాలన్నీ గూడా మనకి చక్కగా అన్నీ వివరించారండి. ఇక్కడ ఏం చెప్పారు మనకిక్కడ ప్రపంచ సోదరత్వం అనేది ఉండాలి. నేను ఇండియాని నేను భారతదేశ నివాసిని. ఐ యామ్ ఇండియన్ అని కాకుండా యూనివర్స్. నేను ప్రపంచ పౌరుడిని అన్నది మనకి దృఢపడాలి అని చెప్తున్నారండి. యుక్తేశ్వర్ గిరి గారు కూడా అలాగే ఉండేవారని, కనుక మనం కూడా అలాగే ఉండాలని ఆయన అటువంటి సోదరభావ సత్యాన్నే ఆయన ఎరుకలో ఉండేవారు అని మనకు చెప్తున్నారు. తరువాత 1940 నుంచి 1951 అంటే 11 సంవత్సరాల కాలంలో జరిగిన విశేషాలు మనతో పంచుకుంటున్నారు. ఈ 40-51 మధ్యలో ఏం జరిగింది అనేది. నిజానికి పరమహంస గారు ధ్యానం విలువ గ్రహించడమే కాకుండానండి, మన యొక్క ఆత్మశాంతిని ఏది భంగం చేయదు అని గూడా తెలుసుకుంటారు. గత కొద్ది వారాలుగా వీళ్ళు ప్రార్థనా సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు, ఆ సమయాల్లోనండి ఆహ్, పరమహంస గారు విమాన దాడి హెచ్చరికలు వింటారనమాట. ఆలస్యంగా పేలే బాంబుల చప్పుళ్ళు కూడా ఈయన వింటారు. అయినప్పటికీ వీళ్ళ విద్యార్థులందరూ కూడా సమావేశమై చక్కగాని ఆ ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొని పూర్తిగా ఆనందిస్తూనే ఉన్నారు. అక్కడ ఏదో జరిగినా కూడా. ఆ ధైర్య సందేశం లేఖ రాసిన వారు ఎవరు అంటే లండన్ ఎస్ఆర్ఎఫ్ కేంద్రం నాయకుడైన రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించక ముందటి సంవత్సరాల్లో యుద్ధ బీభత్సం చెలరేగుతున్నప్పుడండి ఇంగ్లాండ్ నుంచి, యూరోప్ దేశాల నుండి పరమహంస గారికొచ్చిన అనేక ఉత్తరాల్లో అది గూడా ఒకటి. ఎక్కడి నుంచొచ్చిందండి? లండన్ నుంచొచ్చింది. అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు గూడా దానికేమి భయపడకుండా మేము ధ్యానమే కొనసాగించుకున్నాం అని చెప్తున్నారు. లండన్ నుంచి వెలువడిన ఆ పాశ్చాత్య గ్రంథమాల డాక్టర్ ఎల్. క్రాస్మర్ బింగ్ 1942లోనండి పరమహంస గారికి ఒక లేఖ రాస్తారు. అదేంటంటే ఆయన ఒక ఈస్ట్ వెస్ట్ పత్రిక చదువుతాడండి. చదివినప్పుడు పైకి 2 భిన్న లోకాల్లో కనిపించే వాటిలో ఉంటూ ఎంత దూరస్తులుగా ఉన్నాము మేము నేను గ్రహిస్తున్నాను. అంటే నాకు తెలుస్తుంది. అందం, శ్రమ, అలాగే శమం, శాంతి లాస్ ఏంజెల్ నుంచి హోలీ గ్రెయిల్ అంటే పవిత్ర పానపాత్ర ఆశీస్సులతో, ఉపశమతో నిండిన ఆ ఓడ ముట్టడిలో చిక్కుకున్న నగర రేవుకి చేరినట్టుగా ఆయనకన్నీ సమకూరుతున్నాయంటండి. అంతేగాకుండా తాటితోపు, విశాల సాగర సీమలు, పర్వత దృశ్యాలతో ఎన్సినీటస్‌లో ఉన్న ఆలయం వాటన్నిటిని మించి ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావ సంపన్నులైన ఆ సౌభ్రాతృత్వం ఉంది గదండీ! ఆ ఏకత్వ భావంలో లీనులైపోయి అంటే ఇక్కడ స్త్రీ, పురుషులు, ఆడ, మగ అన్న భేదం లేదు. ఉన్నది ఏకత్వమే. సృజనాత్మక కృషిలో నిమగ్నులై దైవ చింతనలో పరిపూర్ణులైన ఆ జనాన్ని ఒక కలలో మాదిరిగా చూస్తున్నాను అంటున్నారు. వేకువ కోసం వాచ్ టవర్ మీద కాసుకొని ఉండి ఈ ఉత్తరం రాస్తున్న ఒక సామాన్య సైనికుడంటండి. సత్సంగ సభ్యులందరికీ శుభాకాంక్షలు పంపుతున్నాడంట ఆ లెటర్ రాస్తూ. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కార్యకర్తలు అలాగే కాలిఫోర్నియాలోనండి హాలీవుడ్‌లో అక్కడొక చర్చ్ ఉంది. సారీ. చర్చ్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ అంటే అది సర్వధర్మ సమన్వయ ఆరాధన మందిరము. సర్వధర్మాలు కూడా ఆరాధించే ఆరాధన మందిరం. ఒకటి నిర్మించి 1942లో అక్కడ ప్రారంభోత్సవం జరిపారంట. తర్వాత మరో ఏడాదికి కాలిఫోర్నియాలోని శాన్ డియేగోలో కూడా ఒకటి, 1947లో లాంగ్ బీచ్‌లో ఒకటి ఎస్ఆర్ఎఫ్ ఆలయాలను స్థాపించడం జరిగిందంట. లాంగ్ బీచ్ ప్రార్థనాలయం 1967 నాటికి బాగా పెరిగిపోతుందండి. ఆ సంవత్సరంలో ప్రార్థనా సమావేశం కాలిఫోర్నియాలోని ఫుల్లర్టన్‌లో ఏర్పాటైన విశాలమైన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆలయానికి మారిపోతుందంట. ఎందుకు అంటే అది సరిపోవట్లేదు అని. లాస్ ఏంజిల్‌లో పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో ప్రపంచం మొత్తం మీద అందమైన ఎస్టేట్‌లో ఒకటి ఉంది. అదేంటంటే పుష్పాలతో ఉండి అద్భుతమైన ప్రాంతాన్ని 1949లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కి ప్రదానం చేయటం జరిగింది. అది 10 ఎకరాల స్థలం కదా!
పచ్చవన్నెల కొండల చుట్టూ ఉన్న వర్తులాకార సహజ రంగస్థలం అంటున్నాడు ఆయన. కొండ కిరీటంలో నీలకాంతి మణిలాగా మెరిసే ఒక సహజ సరోవరం వల్ల ఆ సంస్థానానికి సరోవరాలయం అని పేరు పెట్టారు. అంటే లేక్ ష్రైన్ అని. అక్కడ చిత్రమైన గాలి మరొకటి ఇంట్లో ప్రశాంతమైన ఒక ప్రార్థనాలయం ఉందంట. ఒక దిగుడు తోట దగ్గర పెద్ద నీటి చక్రం ఒకటి నిదానంగా తిరుగుతూ అది చక్కగా ఆ గాలికి గానం చేస్తూ ఉంటుందంటండి. చైనా నుంచి వచ్చిన 2 పాలరాతి విగ్రహాలు అంటే ఒకటి బుద్ధుడిది, రెండోది కాన్వాయ్స్‌ది. కాన్వాయ్స్ ఏంటంటే జగన్మాతకు చైనా వారు కల్పించిన మూర్తనమాట. ఆ స్థానాన్ని అలంకరించాయంట. సౌమ్యమైన ముఖమండలాలతో జీరాడుతున్న బట్టలతో ఉన్న నిలువెత్తు క్రీస్తు విగ్రహం కూడా ఒకటి. ఒక జలపాతానికి పైనున్న కొండ మీద ఉంటుందంట. రాత్రిపూట దానికి బ్రహ్మాండంగా దీపాలంకరణ కూడా చేస్తారంటండి. సరోవరాలయం దగ్గర గాంధీ మహాత్ముల ప్రపంచ శాంతి స్మారక చిహ్నం ఒకటి కూడా ఉందంటండి. 1950లో అమెరికాలో ఎస్ఆర్ఎఫ్ 30వ వార్షికోత్సవం సందర్భంగా అది అక్కడ ఏర్పాటు చేశారంట. ఈ వార్షికోత్సవం జరిగేటప్పుడు 1940 ఆగస్టు 20న లాస్ ఏంజల్స్‌లో పవిత్రమైన గులాబీ దినోత్సవం ఒకటి నిర్వహించారంట పరమహంస గారు. అప్పుడే 50 మంది విద్యార్థులకు క్రియాయోగ దీక్ష కూడా ఇచ్చారంటండి. 1950వ సంవత్సరం ఆగస్టు 27న. భారతదేశం నుంచి పంపిన గాంధీ మహాత్ముల చితాభస్మంలో కొంత భాగం 1000 ఏళ్ల నాటి ఒక రాతి పెట్టి ఉంటే అందుట్లో ఆయన భద్రపరిచారంటండి. 1951లో హాలీవుడ్‌లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రం ఒకటి ఏర్పాటవుతుంది. కాలిఫోర్నియా లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ గుడ్విస్ జే నైట్, అలాగే కన్వెల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ ఎంఆర్ ఆళ్ళీళ్ళందరూ ఉన్నారు కదండీ! ఆ ప్రార్థనా సమావేశాల్లో పాల్గొంటారు. ఈ కేంద్ర స్థానంలోని ఇండియా హాల్ కూడా ఉంటుందన్నమాట. ఇది 250 మంది కూర్చోటానికి వీలైన సమావేశం. గురువుగారు చెప్పినట్టు, యుక్తేశ్వరి గారు చెప్పినట్టు అక్కడ గూడా సంస్థానాలు, సంస్థలు, ఆశ్రమాలు ప్రారంభించేస్తారండి. ఎంత ఊపందుకుందో చూడండి అసల. అక్కడికి కొత్తగా వచ్చేవాళ్ళు తరచుగా యోగ విద్య గురించి తదుపరి పరిజ్ఞానం కలిగించమని కోరుకుంటారంట వాళ్ళందరూ కూడా. ఒక్కొక్కప్పుడు పరమహంస గారికి ఒక ప్రశ్న వినవస్తూ ఉంది. ఏంటంటే కొన్ని సంస్థలు నొక్కి వక్కాణిస్తున్నట్టుగా యోగ విద్య దగ్గరలో ఉన్న గురువు మార్గదర్శకత్వంలోనే సాధన చేయవలసిందే తప్ప, అచ్చులో వచ్చింది చదువుకొని సరిగ్గా అధ్యయనం చేస్తే ఫలితాలు సాధించడానికి వీలు కాదు. నిజమేనా అని అడిగేవారంట. అంటే మనం ఏదైనా యోగ విద్యని మనం సాధన చెయ్యాలి అంటే, మన ఎదురు ఉన్న ఒక గురువుండి, ఆయన యొక్క మార్గదర్శకంలోనే సాధన చేయాలి. అది. అంతే కాకుండా పుస్తకాల్లో అచ్చువేయించిన ఆ మాటలు, ఆ పదాలు, పలుకులు ఏమైతే ఉన్నాయో, వాటిని మనం చదివేసి, అధ్యయనం చేసేసి, ఫలితాలు సాధించడం అనేది వీలు కాదు. ఇది నిజమా అని అడుగుతున్నారనమాట. అనుయుగంలోనండి యోగ విద్యను యోగద సత్సంగ పాఠాల మాదిరి బోధన పద్ధతిలో నేర్పవలసిందే అంటున్నారు. ఎందుకంటే క్రియా యోగ శాస్త్ర పద్ధతిలో ధ్యానించడం, ఆధ్యాత్మిక జీవిత గడపడం ఎలాగో బోధించి వ్యాప్తి చేసేందుకు శ్రీ పరమహంస యోగానంద స్థాపించిన సంస్థే రాంచీలోని యోగదా సత్సంగ సొసైటీ. వారి నుంచి ఈ సమగ్రమైన ఇంట్లోనే చదువుకునే పాఠ సంపుటిలన్నీ గూడా మనకి లభిస్తున్నాయి. అందువల్ల అక్కడ గురువే అవసరం లేదు అని మనకిక్కడ చెప్తున్నారనమాట. అణుయుగంలో అయితే ఇక్కడ పరమహంస గారు వారు ఏదైతే ఆహ్, సాధించడానికి ఈ భూమి మీదకొచ్చారో ఆ లక్ష్యం ఆయన ఉన్నా లేకపోయినా కూడా నెరవేరుతుంది అని చెప్తున్నారనమాట. ఆహా! ప్రతి విద్యార్థి కూడానండి దివ్య జ్ఞానంతో ఎంతో పరిపూర్ణత స్థితి పొందిన ఒక గురువునండి దగ్గర పెట్టుకొని ఉంటే నిజంగా అది అమూల్యమైన వరమే. కానీ ప్రపంచంలో పాపులు కూడా చాలా మందున్నారు కదా! మరి సాధువులు కొద్దిమందే ఉన్నప్పుడు నిజమైన యోగులు రాసిన బోధనలను మరి మన ఇళ్లల్లో మనం చదువుకోకపోయినట్లయితే అసలు జనాలందరికీ, జనసమూహానికి యోగ విద్య ఎలా సహాయపడుతుంది? అందరికీ గురువులెక్కడ దొరుకుతారండి? సాధ్యమా? ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు అసలు ఉన్నారా? లేదు కదా! జనాలు లక్షల్లో, కోట్లల్లో ఉంటే గురువులు వేలల్లోనే ఉన్నారు. అలాంటప్పుడు మరి మనం నాకు గురువు కావాలి, నాకు గురువు కావాలంటే ఆయన ఎంతమందిని శిష్యరికం చేయించుకుంటాడండి?
ఎవరికి అర్హత ఉందో ఆయన్నే చేసుకుంటాడు శిష్యుడిగా. గత జన్మల్లో మనం చేసిన సాధన బట్టి మనకి ఈ జన్మలో గురువు దొరుకుతారు. నీకు గురువు లేడు అంటే ఈ జన్మలో నువ్వు ఆ డిజైన్ చేసుకోలేదు. మరి అలాంటి వాళ్ళకి పుస్తకాలే ఉపయోగపడతాయి. అదే చెప్తున్నారనమాట ఇక్కడ. మనకి ఆ యోగ విద్య ఎలా సహాయపడుతుంది అంటే ఈ పుస్తకాల ద్వారానే గురువుని మనం ఎంచుకునే అవకాశం మన దగ్గర లేనప్పుడు అని చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటేనండి సగటు మనిషిని ఉపేక్షించి అతనికి యోగ శాస్త్ర పరిజ్ఞానం ఏదైతే ఉందో అది కలిగించకుండా వదిలేయమంటున్నారు ఈ పాపులందరినీ కూడా. ఎందుకంటే నవశకానికి నిర్ణీతమైన దైవ ప్రణాళిక అలాంటిది కాదంట. చిత్తశుద్ధి గల క్రియాయోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమ లక్ష్య సాధన చేసే కృషిలోనండి పరీక్షిస్తూ, పరిరక్షిస్తూ, మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటానని బాబాజీ మాటిచ్చారప్పుడు. ఎప్పుడు పరమహంస యోగానంద గారు కూడా ఈ జీవితం ముగిసిన తరువాత క్రియాపంతులు అంటే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అండ్ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పాఠాలు చదివండి. క్రియాయోగ దీక్ష తీసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రగతిని పైనుంచి నేను గమనిస్తూనే ఉంటానని చెప్పారంటండి. పాశ్చాత్య దేశాల్లో ఉన్న తమ శిష్యులందరికీ కూడా నేను ఇక్కడ భౌతికంగా లేకపోయినా నేను వెళ్ళిన ఆ లోకాల నుంచి కూడా నేను మిమ్మల్ని పరిరక్షిస్తూ నేను చూస్తూనే ఉంటాను. ఈ చక్కటి వాగ్దానంలోని సత్యం ఏంటి అంటే ఆయన సమాధి జరిగాక ఆ జరిగిన నాటి నుంచి స్టిల్ ఈనాటి వరకు ఇప్పటి వరకు కూడా ఆయన సర్వాంతర్యామి. అలాగే ఆయన మార్గదర్శిత్వం తెలిసి వచ్చిన క్రియాయోగులు అనేక మంది రాసిన ఉత్తరాల్లో రుజువయిందంటండి. వాట్ ఎ మిరాకిల్ అసల. అందువల్ల మానవులు పరమేశ్వరుడికి సంతానంగానండి తమ హోదాను పునఃస్థాపన చేసుకోవటానికే సరైన కృషి చేయాలంట. అలాంటప్పుడు వాళ్ళ కోసం శాంతి, సౌభాగ్యాల లోకం ఒకటి కాసుకుని ఉంటుంది. ఈ లోకాన్ని అవతరింపజేయటానికి అవసరమైన క్రియాయోగులు పదుల్లో కాదండి, లక్షల్లో ఉండాలంట. అంటే ఇంకా ఎంతమంది క్రియాయోగ సాధన చేయాలి, క్రియాయోగులుగా తయారవ్వాలి అన్న అవసరాన్ని ఇక్కడ నొక్కి చెప్తున్నారు మనకి. పాశ్చాత్య ప్రపంచంలో మనకు సెల్ఫ్ రియలైజేషన్ సంస్థ ఒకటి కదండి. ఆధ్యాత్మిక మధువు కోసం స్థాపించే కర్తవ్యం నాకు విధించారు అంటున్నారు పరమహంస గారు. ఎవరింది? శ్రీ యుక్తేశ్వరగిరి గారు, మహా అవతార్ బాబాజీ గారు. ఈ పవిత్ర ధర్మాన్ని సఫలం కావించటంలో కష్టాలు కూడా ఎన్నో ఎదుర్కొన్నానని చెప్తున్నారండి పరమహంస గారు. అసలు ఆశ్చర్యం చూడండి, మరి ఆ కష్టాలు ఏంటో మరి రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.